ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా అసైన్ భూములకు సంబంధించి భారీగా గుడ్ న్యూస్ అండి. కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో అసైన్ భూములు అనేవి ప్రభుత్వం నిరుపేదలకు, అదేవిధంగా భూమి లేని రైతులకు, కూలీలకు, వితంతువులకు, వికలాంగులకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు జీవనోపాధి కింద ఉచితంగా అయితే కేటాయించినటువంటి భూములు పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా ఈ భూములు ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమి లేని కుటుంబాలకు వ్యవసాయ అవకాశాన్ని కల్పించడం, స్వయం సమృద్ధిగా నడిపించడం కోసం ఈ దిశగా అడుగులు వేశారు. అయితే అసైన్ భూములు కేటాయింపు విధానానికి సంబంధించి ముఖ్యంగా ఈ విధానం అనేది 1954 తర్వాత రాష్ట్రంలో అసైన్ భూములు కేటాయింపులు అయితే చట్టంలోకి అంటే అమల్లోకి రావడం జరిగింది ఈ భూములు ఉన్న వారికి. ఇక ముఖ్యంగా ఈ భూముల కోసం కేవలం సాగు కోసం మాత్రమే వినియోగించాలి. ఇక దీనిలో అమ్మకాలు కావచ్చు, అదేవిధంగా కొనుగోలు కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ లావాదేవీలు పూర్తిగా నిషేధించడం జరిగింది. సాగు చేయని పక్షంలో ప్రభుత్వం మరి తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి భూభారతి చట్టం ప్రవేశం కొత్త మార్పులు వచ్చాయన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత భూభారతి చట్టం అమలు చేసింది. దీని ద్వారా సాగు ఉన్న రైతులకు శాశ్వత హక్కులు ప్రక్రియ అనేది మొదలైంది. చాలా కాలం సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నారు. దీని ఫలితంగా రైతులకు భవిష్యత్తులో భూమి హక్కుల విషయంలో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఉండే అవకాశం అయితే లభించనుందనమాట. ఇక పరిశీలన సంబంధించినటువంటి ప్రక్రియ ముఖ్యంగా ప్రభుత్వ భూములపైన సాగు చేస్తున్న వారిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, అదేవిధంగా లైసెన్స్డ్ సర్వేయర్లు కలిసి పరిశీలనలు అయితే చేపడుతున్నారన్నమాట. సో ఇక జిల్లాల వారీగా పెద్దపల్లి జిల్లాలో భూభారతి గ్రామ సభల ద్వారా దాదాపు 3,404 దరఖాస్తులు అందాయి. వీటిలో దాదాపు 662 మంది కొత్త పాస్ పుస్తకాలు లేని వారు ఉండగా 43 కాస్తులో లేని వారు అయితే ఉన్నారని చెప్పేసి ఇలా జిల్లాల వారీగా లెక్కలు అయితే తీస్తున్నారన్నమాట. సో ఇక 1,986 మంది భూముల మోకపై ఉండగా ఆధారాలు లేనివి 1,400 చిల్లర దరఖాస్తులు వచ్చాయి. ఇక 306 మంది ఇతరుల నుండి కొనుగోలు చేసిన కేసులు అయితే బయటపడ్డాయన్నమాట. వివిధ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కమిటీలు అయితే పంపిస్తారు. ఇక తర్వాత తుది పరిశీలన చేపట్టి అర్హులైన వారికి పట్టాలు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పద్ధతిలో డిజిటల్ ట్రాకింగ్, జియో మ్యాపింగ్, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నిజమైన లబ్ధాలను గుర్తించేందుకు చర్యలు అయితే తీసుకుంటుంది. పారదర్శక విధానం ద్వారా అర్హులను ఎంపిక చేసిన వారికి పట్టాలు ఇవ్వడమే లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట.